దర్శి నియోజకవర్గ అభివృద్ధికి తొలి అడుగు పడింది. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా దర్శి నియోజకవర్గంలో డ్రైవింగ్ స్కూలు, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కూడా అప్పట్లో కొంత ముందడుగు వేసినప్పటికీ కూడా తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావటం ఆ ప్రాజెక్టును అయితే పక్కన పెట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. కనీసం ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ నేతలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఇక్కడ డ్రైవింగ్ రీసెర్చ్ సెంటర్ కూడా ఆల్రెడీ స్థలం కేటాయింపులు జరిగినాయి. దానికి సంబంధించి అక్కడ శిక్షణ కాలేజీ లాగా కనుక దాన్ని ఏర్పాటు కనుక చేసుకున్నట్టయితే ప్రజలందరికీ మేలు చేకూరుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గొట్టిపాటి లక్ష్మి దాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళటం, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి దృష్టికి కూడా దాన్ని తీసుకెళ్లే విధంలో ఆమె సక్సెస్ అయ్యారు. ఫస్ట్ రవాణా శాఖ మంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా తొలి సంతకం దాని మీద చేస్తూ కూడా ఆయన ప్రతిపాదించడం జరిగింది. దాదాపుగా 18 కోట్లకు పైగా కూడా దానికి నిధులు కేటాయించినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అంటే 18 కోట్లకు పైగా కూడా 18.5 అలా అది కళాశాల కూడా రూపుదిద్దుకొని ఎంతోమంది నిరుద్యోగులు కూడా అక్కడ డ్రైవింగ్ రీసెర్చ్ సెంటర్లో కనుక అక్కడ స్కిల్స్ కనుక నేర్చుకున్నట్లయితే దాదాపుగా మనకి రవాణా రంగంలో కూడా వచ్చినటువంటి మార్పులన్నీ కూడా మనం అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎంత మేలు చేకూరుతుందని కూడా వెనుకబడినటువంటి దర్శి ప్రాంతానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి దాని మీద కసరత్తు చేయటం జరిగింది. దానికి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా మనకి రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి దర్శి అభివృద్ధికి గొట్టిపాటి లక్ష్మి మాటకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ దాన్ని కేటాయించడం జరిగింది.